गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనం బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇంకా ఫెస్టివల్ వచ్చేసి అయితే మనకి 41 days ఉంది. అండ్ డేట్ వచ్చేసి ఇవాళ 18th. అండ్ ఈ రోజు నుంచి మనకైతే మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ గడ్డి వర్క్ మనకైతే ఆల్మోస్ట్ అయితే అన్న వాళ్ళు అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు అయితే అప్డేట్ అయితే చాలా ఉంది. అండ్ మీరైతే ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ వరకు సిక్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నా మన స్నేక్స్ అయితే ఆల్మోస్ట్ అయితే 5 అయితే రెడీ చేశారు. అండ్ మొన్ననైతే ఓన్లీ మన మెయిన్ రోడ్ అయినా ఫిట్ చేసి సీకులు అయితే అడ్డం అయితే అల్లుతున్నప్పుడు మీకు అయితే అప్డేట్ ఇచ్చాను. అండ్ నిన్నైతే అప్డేట్ ఇవ్వలేకపోయినా, నేను కొంచెం అయితే బయటకు వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే మనకి ఈ రోజు నుంచి అయితే మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే మన మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి డైలీ మార్నింగ్ ఈవినింగ్ అనేది అప్డేట్ అయితే వస్తుంది. కంపల్సరీ అయితే మార్నింగ్ ఇస్తాను అండ్ ఈవినింగ్ ఇస్తాను. కంపల్సరీ అయితే చూడండి అందరైతే. అండ్ అలానే లైక్ చేయాలని కోరుకున్నాను. అందరూ కామెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని చెప్పేసి. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గర అప్డేట్ ఏముందండి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రజెంట్ అయితే తీసుకోవచ్చు మనకైతే వెల్లింగ్ అన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అయితే పైన అయితే మనకైతే ఫేసెస్ అండ్ హ్యాండ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. అండ్ మన ఏళ్ళువి మనకి స్వామివారి ఏళ్ళువి మనకైతే పైనకి అయితే తీసుకెళ్ళారు. అవి అయితే ఫిట్టింగ్ వర్క్ జరుగుతున్నాయి. మనకైతే మొత్తం అయితే కంప్లీట్ గా అయితే గో అనేది మొత్తం కంప్లీట్ గా వేసేస్తున్నారు అన్న వాళ్ళు. పైన అయితే ఏం వర్క్ చేస్తున్నారు ఏం కథ అనేది మనకి కెమెరాలో అయితే కనిపించట్లేదు. ఇక్కడ లైవ్ లో అయితే మనకు చూస్తే అయితే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే అన్న వాళ్ళు అయితే మన బుద్ధ దగ్గర అయితే వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఆ ఎల్సీ తొండం వర్క్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ అయితే కొంచెం జూమ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు ఫేస్ సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చేతులు మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మనకి స్వామివారి ఏళ్ళవి ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా, అండ్ అవి అయితే పైనకైతే తీసుకొని అయితే పెట్టేస్తున్నారు చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేతులు మనకి మొత్తం అయితే కంప్లీట్ గా వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు అయితే తొండం అయితే చేస్తున్నారు. ఫేస్ వర్క్ అయిపోయింది కదా, తొండం వర్క్ అనేది కంప్లీట్ గా చేస్తున్నారు ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే లాస్ట్ వర్క్ చూడండి. ఇంకా మన మట్టి అన్న వాళ్ళు అయితే వచ్చారు. మట్టి వర్క్ అనేది జరుగుతుంది. అది ఎంత వరకు వచ్చిందో మీకైతే చూపిస్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడైతే చూస్తున్నాం. ఇక్కడైతే మొన్ననైతే స్నేక్స్ అయితే మనకైతే ఒక షేప్ అనేది రెడీ చేసారు. సన్న స్నేక్లు అయితే అల్టూర్ అని చెప్పేసి చెప్పాను కదా, అది కంప్లీట్ గా అయితే మనకైతే స్నేక్ అనేది ఎలా తయారు చేస్తారో చూడండి. మన నాగం పర్వ ఎలా వస్తుందో సేమ్ ఆ టైప్ లో అయితే మొత్తం కంప్లీట్ గా అయితే రెడీ చేస్తారు చూడండి. అండ్ కంప్లీట్ గా వచ్చేసి అయితే మనకి ఇది వచ్చేసి మనకి మొత్తం అయితే 5 నాగం పర్వాలు అయితే మనకైతే వస్తాయి కదా. ఆల్మోస్ట్ అయితే ఇదైతే ఒకటైతే రెడీ చేస్తారు మొత్తం కంప్లీట్ గా అయితే. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఎలా ఉందో మన పామ్ అనేది ఏ షేప్ లో వస్తుందో ఆ టైప్ లో అయితే మొత్తం అయితే కంప్లీట్ గా వర్క్ అనేది చేస్తారు. అండ్ ఇలానే మనకి మొత్తం అయితే 5 వస్తాయి. 5 అయితే మొత్తం అయితే తయారు చేస్తారు. అండ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు బేస్ అయితే రెడీ చేస్తారు. దేని గురించి అనేది కనుక్కొని అయితే మీకు అయితే చెప్తాను. అండ్ కంప్లీట్ గా చూసుకోవచ్చు ఇక్కడైతే ఒకటి రెడీ అయింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి అయితే రెడీ చేసి అయితే పెట్టేసి చూడండి.
అండ్ కంప్లీట్ గా అయితే మనకైతే రెండోది అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అయితే ఇంకోటి అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. అండ్ మనకు వచ్చేసి అయితే ఇదైతే థర్డ్ వన్ అయితే మనకైతే రెడీ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి. అండ్ కంప్లీట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ లో ఒకటి అయితే పెట్టారు. ఎగ్జాక్ట్లీ మనకి ఎంత సైజ్ వస్తుంది ఆల్మోస్ట్ చూసుకోవచ్చు, ఎంత హైట్ ఉందో. ఆల్మోస్ట్ అయితే ఒక అదే ఆల్మోస్ట్ 10 feet దాకా ఉన్నది మనకి చూడండి. అండ్ ఇక్కడ నుంచి అండ్ కింది వరకు అయితే ఎగ్జాక్ట్లీ ఉంది. ఇది ఉంది ఒకటి కనిపించట్లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఒకటైతే రెడీ చేసి పెట్టేసారు. అండ్ కంప్లీట్ గా మనకైతే మొత్తం అయితే 5 అయితే రెడీ చేసి పెట్టేసారు. అండ్ కంప్లీట్ గా వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది తెలంగాణ వాళ్ళది. అండ్ పైన చేసే వాళ్ళు పైన చేస్తూనే ఉన్నారు. ఎగ్జాక్ట్ అయితే మనకైతే ఈ ఇయర్ నవంబర్ వాళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. హైట్ అనేది చాలా పెద్దగా చేస్తారు అన్న వాళ్ళు, చూస్తున్నారు. చాలా వర్క్ అనేది కంప్లీట్ గా అయితే మనం నిన్నైతే అప్డేట్ చేయలేకపోయినా కొంచెం బయటకు వెళ్ళి. అండ్ దానికి సంబంధించిన వర్క్ అనేది మనం అయితే చూసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ మనకి అక్కడైతే మనకి బేసిస్ అయితే రెడీ చేసారు చూసుకోవచ్చు. స్వామివారు వస్తారు కదా అటు ఇటు అయితే మనకి అక్కడనైతే రేట్ రెడీ అయితే చేసి పెట్టారు. అక్కడ బేస్ అనేది కంప్లీట్గా చేసి పెట్టారు. దేని గురించి చూసారు అనేది మనకి ఎగ్జాక్ట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన గడ్డి వర్క్ మన మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది ఎంతవరకు వచ్చిందో మీకు అయితే అప్డేట్ ఇస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు అయితే గడ్డి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే చూసుకోవచ్చు. గడ్డి అనేది మనకైతే మొత్తం అయితే ప్యాకప్ ఉండే కదా, మొత్తం అయితే కట్టలు. అండ్ అక్కడ ఏంటంటే ఒరిగి వచ్చినప్పుడు ఏంటంటే మిషన్ మన ట్రాక్టర్తో అయితే ఒరిగడ్డిని మొత్తం అయితే గడ్డి మిషన్తో అయితే చుట్టేస్తారు తాడుతోని, సుదులు తాడుతోని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ గా అయితే అక్కడ అయితే కనిపిస్తుంది కదా, ఇంకైతే కొంచెం జూమ్ చేస్తున్నా అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అండ్ దాన్ని ఏం చేశారంటే మొత్తం వీడియో తీసారు, మొత్తం ఫుల్లా మొత్తం చేయాలి కదా, దానివల్ల మొత్తం అయితే వీడియో తీసారు. ఆ వీడియో తీసిన తర్వాత అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరైతే చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ గా అయితే ఇట్లా చేస్తున్నారు. కంప్లీట్ గా చేసుకున్న తర్వాత ఇట్లా అనేది కట్టాలు కడతారు మనకి. ఎందుకంటే మనకి కట్టలతో మనకి బాడీ అనేది మనకి మనకి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మండపంలో వస్తాయి కదా, దానికి సంబంధించిన వర్క్స్ ఏంటంటే ఇట్లా మనకి వర్క్ అనేది ఫస్ట్ ఇట్లా తయారు చేసిన తర్వాత అలా మొత్తం అక్కడ మట్టి వర్క్ చేస్తారు కదా, దానికి సంబంధించిన వర్క్ అనేది చేశారు. అండ్ కట్టలు అనేది ఏ షేప్ లో కడతారో చూసుకోవచ్చు. నేనైతే ఇలాంటి షేప్ అయితే మొత్తం అయితే ఎగ్జాక్ట్లీ పొడవులను అయితే మొత్తం అయితే కంప్లీట్ గా వర్క్ అనేది చేశారు. చేసిన తర్వాత ఇట్లా మొత్తం కంప్లీట్ గా చూడండి అన్న ఏం చేస్తుందో. చూసారు కదా సైజువి ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకి ఏ సైజు రావాలో ఏం కథనో మొత్తం అయితే దాన్ని చూసుకొని అయితే అన్ననైతే కట్టేస్తుంది. అండ్ మన సుతులతోనైతే మనమైతే మొత్తం అయితే ప్యాకప్ చేస్తుంది దాన్ని అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి చూసే వరకు అయితే మనకైతే కంప్లీట్ గా మన మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం చూసుకోవచ్చు, ఫస్ట్ మనకి లేయర్ వచ్చేసి అయితే మనకి జాలి తర్వాత ఇదే లేయర్ వస్తుంది. ఇక్కడైతే కంప్లీట్ గా చూస్తున్నా ఈ షేప్ లో అయితే మనకైతే రెడీ చేస్తారు ఫస్ట్. అండ్ గడ్డి తీసుకొని మనకైతే ఫస్ట్ మన గడ్డి అనేది ఇక్కడ చూస్తారు కదా, మొత్తం ప్యాకప్ అనేది గడ్డ అనేది ఇట్లా ఇక్కడ చూపిస్తుంది చూడండి. కంప్లీట్ గా చూసుకోవచ్చు. ఇదైతే మనకు మొత్తం అయితే కట్టలు అనేది ఇలా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత పొద్దున్న మార్నింగ్ అయితే మనం రాలేదు, అప్పటి వరకు అయితే మొత్తం అయితే కుల్లా చేసారు. అండ్ ఈ అప్డేట్ చేస్తారు ఇలా చేసారు, ఇంకా దానికి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇలా చూస్తారు కదా మొత్తం ఎడల్పుగా మనకు కుల్లా ఉండాలి కాబట్టి మొత్తం ఎడల్పుగా వేసుకున్నారు. చేసేసిన తర్వాత మనకైతే ఈ ఏరియా మనకైతే రెడీ చేస్తున్నారు చూడండి, ఎలా రెడీ చేస్తున్నారు మనకైతే కంప్లీట్ గా చేసుకోవచ్చు. మనకైతే ఫస్ట్ గడ్డితోని ఇక్కడ అన్న అయితే చేస్తుంది చూడండి. ఫస్ట్ గడ్డి పెట్టిన తర్వాత మట్టి అనేది మొత్తం అయితే మట్టి ఇక్కడ అన్న వాళ్ళు డ్రమ్లా తయారు చేస్తున్నారు. దాని మట్టివి వచ్చేసి మనకి చాలా వరకు అయితే అండ్ ఇంకా వస్తుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మనకి గడ్డి పెట్టిన తర్వాత దీని మీద అప్లై చేస్తున్నారు చూడండి. మొత్తం అయితే గడ్డి మీద అయితే మట్టి అనేది మొత్తం రుద్దుతున్నారు. రుద్దితే ఏమైతే అంటే సేమ్ ఈ టైప్ లో మనకైతే గట్టి అయిపోతుంది. ఇది ఏంటంటే మన జాలి వస్తుంది కదా, జాలి మీద అయితే అప్లై చేయడానికైతే ఈ టైప్ లో రెడీ చేస్తారు మొత్తం కంప్లీట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు అన్ననైతే మట్టి అనేది ఎలా కలుపుతున్నారో మీరు అయితే చూడండి. అండ్ కంప్లీట్ గా చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు అయితే మట్టిని మనకు వాటర్ మట్టి పోసేసి మొత్తం అయితే కంప్లీట్ గా ఇలా చేస్తున్నా చూడండి. దాన్ని ఏంటంటే మెత్తగా గీయాలి. మన కుమ్మరి మట్టి ఎలా చేస్తారో సేమ్ ఆ టైప్ లో మనకైతే మట్టిని సేమ్ అదే మట్టి కాబట్టి దాన్ని ఏంటంటే మెత్తగా చేస్తే మనకైతే సేమ్ అన్న వాళ్ళు ఎలా చేస్తారో ఆ టైప్ లో అయితే మనకైతే చేసుకోవడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ గా చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఫస్ట్ అయితే ఇది రెడీ చేసిన తర్వాత ఇలా మొత్తం అయితే కంప్లీట్ గా అప్లై చేస్తున్నా చూడండి. అండ్ మనకి ఏంటంటే ఫస్ట్ లేయర్ అనేది ఇది
అండ్ మనకి ఈ లేయర్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే 3 లేయర్స్ వస్తాయి. ఇది అనేది మనకి ఏంటంటే ఫస్ట్ గట్టిగా ఉండాలి కాబట్టి గడ్డితోనే అనేది మన ఉరిగడ్డితో అయితే మొత్తం అయితే చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి అయితే మన జోర్ సంచి ఉంటుంది కదా, జోర్ సంచితో సన్నగా అనేది ఫినిషింగ్ కోసం అని చేస్తారు. తర్వాత మనకు అనేది ఇంకా మట్టి అనేది మెత్తది చేసుకొని మొత్తం అనేది ఫినిషింగ్ వర్క్ అనేది చేసుకుంటూ వస్తారు కంప్లీట్ గా. అండ్ కంప్లీట్ గా చూడండి మన అన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అయితే అప్డేట్ అయితే ఈ రోజు నుంచి ఏంటంటే అన్న వాళ్ళు వచ్చేసారు కాబట్టి మనకు ఇటు వెల్డింగ్ అన్న వాళ్ళు వర్క్ అనేది జరుగుతుంది, ఇటు అన్న వాళ్ళు వర్క్ అనేది జరుగుతుంది. కంప్లీట్ గా మనం అయితే వర్క్ అనేది ఇంకా అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు నుంచి ఇంకా పాజిటివ్ వస్తుంది. కంప్లీట్ గా చూసుకోవచ్చు. మొత్తం అయితే అది రెడీ అయిపోయింది కదా, అది రివర్స్ చేసి చూసాను. అండ్ 2 టైప్స్ లో మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది మొత్తం అనేది మట్టి అనేది ఆ టైప్ లో మొత్తం అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకైతే ఒక సైడ్ లో అయితే పెట్టేసుకుంటారు చూడండి, చూస్తున్నారు కదా. అండ్ కంప్లీట్ గా వచ్చేసి అయితే మనకి సైజెస్ ఉంటాయి దీంట్లో, ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క ఏరియాలో అయితే మనకైతే రెడీ చేస్తారు. ఈ అన్న అయితే ఒక సైజ్ చేస్తున్నారు, అన్న వాళ్ళు ఇద్దరు ఒక సైజ్ లో చేస్తున్నారు. అండ్ అక్కడ వచ్చేసి అయితే ఇంకొక అన్న ఆ సైజ్ లో చేస్తున్నారు. అండ్ మొత్తం వచ్చేసి అయితే మన అన్న వాళ్ళు అయితే కంప్లీట్ గా అయితే చూసుకోవచ్చు. మన అన్న వాళ్ళు అయితే మొత్తం అయితే 10 మంది అయితే ఉన్నారు మొత్తం అయితే. అండ్ దీనికి సంబంధించిన వర్క్ దాన్ని అయితే మనకైతే వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. అండ్ కంప్లీట్ గా అయితే చూస్తున్నారు కదా. అండ్ అక్కడ వచ్చేసి అయితే గడ్డి వర్క్ చేస్తూనే ఉన్నారు, కట్టలు కడుతున్నారు గడ్డితో అయితే మొత్తం తాళ్ళతో. అండ్ కంప్లీట్ గా ఏదైతే మనకు మట్టి అనేది మొత్తం అయితే కంప్లీట్ అయితే లేయర్ చేస్తారు. అండ్ ఇద్దరు అయితే మట్టి అనేది కలుపుతున్నారు, మట్టి కలిపేసి ఇట్లా గడ్డి అనేది అక్కడ ఉంది కదా ఇక్కడ తెచ్చి అయితే అన్న వాళ్ళకైతే అందిస్తూనే ఉన్నారు. వర్క్ అనేది ఇంకా ఫాస్ట్ జరుగుతుంది చూడండి. అండ్ ఇలానే మన కంటిన్యూ అయితే ఈ రోజు నుంచి అయితే వీలైతే నేను మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు అయితే నేనైతే ఈవినింగ్ అప్డేట్స్ ఇస్తాను కదా. అండ్ ఈ రోజు నుంచి అయితే మార్నింగ్ అప్డేట్ ఈవినింగ్ అప్డేట్ వస్తుంది. అండ్ వీలైతే అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. కంప్లీట్ గా చూస్తే మీకు అయితే అర్థమవుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఒకటైతే రెడీ చేశారు కదా, చూసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఆ టైప్ లో అయితే రెడీ చేసి అయితే మనకు అన్న వాళ్ళు అక్కడైతే పెట్టేసుకుంటారు మొత్తం కంప్లీట్ గా. అండ్ మనకి ఏంటంటే అది మొత్తం అయితే ఇట్లా గట్టిగా అయిపోతుంది, గట్టిగా అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ గా అనేది చేస్తారు. అండ్ దమ్లకెళ్ళి అయితే మనకైతే ఇంతసేపు అయితే అన్న కలిపాను కదా, దాన్ని తెచ్చి అయితే చూడండి మట్టి అనేది ఎలా చేస్తుండో కంప్లీట్ గా చేసుకోవచ్చు. దమ్లకెళ్ళి కలిపిన మట్టి మనకి ఎలా ఉంటుందో చూడొచ్చు. అయితే అన్న అయితే తీసుకుని చూడండి కంప్లీట్ గా చూడండి మట్టి అనేది. అండ్ చూసారు కదా ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనేది మనకి ఎలా తయారు చేస్తారు ఇంకా అయితే కంప్లీట్ గా అయితే చూసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఇలానే తయారు చేస్తారు. అండ్ ఈ ఇయర్ మనకైతే మొత్తం అయితే కంప్లీట్ గా అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఈ రోజు అయితే మనకి అప్డేట్ అయితే ఇదే మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి వినాయకునికి రైట్ సైడ్ మండపంలో ఉంది కదా, దాని అనేది జాలి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడైతే చూసుకోవచ్చు జాలీలు మనకైతే వచ్చేసినాయి చూసారుగా. మొత్తం అయితే జాలీలు అయితే మొత్తం కంప్లీట్ గా అయితే మనకైతే వచ్చేసినాయి. జాలీ వర్క్ అన్న వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు కంప్లీట్ గా. అండ్ చూస్తున్నారా ఇక్కడైతే మనకి జాలీ అయితే మొత్తం అయితే అల్లుతున్నారు. ఫస్ట్ అయితే మనకైతే సీకులు ఉండే కదా, అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సగం సీకులు అల్లిన తర్వాత మనకైతే జాలీ అనేది వస్తుందని చెప్పారు కదా, ఆ జాలీ అనేది మనకి కంప్లీట్ గా అయితే మనకైతే టైప్ లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన మొత్తం అయితే చేసేస్తారు కంప్లీట్ గా చూసుకోవచ్చు. మనకి ఏంటంటే మొత్తం జాలీ అనేది మొత్తం ప్యాకప్ చేసేస్తారు. లాస్ట్ ఇయర్ సేమ్ ఎలా చేసారో సేమ్ ఆ టైప్ లో మనకైతే మొత్తం అయితే జాలీ అనేది ప్యాకప్ చేసిన తర్వాత సేమ్ అనేది ఇట్లా మనం మట్టి తయారు చేసి దానికైతే మొత్తం అయితే మట్టి రాదనుకున్నా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ లో పిఓపి అన్నా లేకపోతే వేరే అన్న వస్తుంది. ఎందుకంటే మట్టి వచ్చేసి మనకైతే మన వినాయకునికి మనకి ఇట్లా అమ్మవార్లది ఉన్నాయి కదా వీటికి అయితే అప్లై చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే నాకైతే పిఓపి వస్తుంది అని చెప్పేసి అనుకుంటా. అండ్ లాస్ట్ ఇయర్ పిఓపి బ్యాక్గ్రౌండ్ లో అయితే పిఓపి వచ్చింది, అండ్ ఇయర్ అదే వస్తుంది అనుకుంటున్నా. అండ్ చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ గా అయితే అన్న వాళ్ళు అయితే మొత్తం అయితే జాలీ అనేది మొత్తం అయితే అల్లుతున్నారు. అండ్ అది ఎంత టైట్ గా అల్లుతేనే అంత ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ జూమ్ చేశాను మీకు. అండ్ పైన నుంచి అయితే ఫస్ట్ ఏంటంటే పైన నుంచి అయితే మనకైతే కంప్లీట్ గా అయితే చేసేది చూడండి. అండ్ వన్ సైడ్ ఆల్మోస్ట్ అయితే సగం అయిపోయింది. అండ్ రైట్ సైడ్ లో మనకైతే స్టార్ట్ చేసాం, రైట్ సైడ్ లో పెడుతున్నారు. అండ్ కంప్లీట్ గా అయితే ఆల్మోస్ట్ అయితే మనకైతే చాలా వరకు అనేది చేస్తూనే ఉన్నారు. అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే మన మట్టి అన్న వాళ్ళు వచ్చేసి అండ్ జాలీగా అల్లుతున్నారు. అండ్ పైన ఫేసెస్ మన స్నేక్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఈ రోజు నుంచి అలాంటి అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. కంపల్సరీ అయితే చూడండి. అండ్ లైక్ చేయాలని కోరుకున్న అందరికీ జస్ట్ చేస్తాం, ప్లీజ్ సపోర్ట్.